ఖమ్మం జిల్లా సాగర్ ఆయకట్టులో పంటలు వెయ్యాలా వద్దా? మొండిగా వరి నాట్లు వేస్తున్న రైతుల సంగతేంటి? కీలక దశలో వరి పొలాలకు నీరందుతుందా? కృష్ణానదిలో నీళ్లు లేవు సరే, గోదావరి నీళ్ళొచ్చినా పంటలు సాగు చేయవద్దని ఎందుకు చెబుతున్నారు? ఓ మంత్రి వద్దంటున్నారు, మరో మంత్రి నీళ్ళివ్వలేమా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకీ గందరగోళం? అసలు ఖమ్మం జిల్లా రైతుల గోస తీర్చే నాతుడే లేడా? ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వానలు ముఖం చాటేశాయి. దీంతో సాగుపై సందిగ్ధత కొనసాగుతోంది. సాగర్ ఆయకట్టు కింద ఉన్న 2,75,000 ఎకరాల ఆయకట్టు, పరోక్షంగా చెరువుల కింద సాగుతున్న మరో 35,000 ఎకరాలు కలిపి మొత్తం 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండుతాయి. ఇప్పటి వరకు చెప్పుకోదగిన వర్షం కురవలేదు. పైగా ఆగస్టు 2వ వారంలో కూడా సాగర్ నుంచి నీటి విడుదల లేదు. దీంతో ఇప్పుడు మొత్తం ఆయకట్టు ప్రమాదంలో పడింది. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని కారాఖండిగా చెప్పింది. మంత్రులు, కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారుల ప్రకటనలు కూడా సాగు వద్దని చెప్తున్నారు. కానీ ఇప్పటికే నారుమడులు వేసిన రైతులు అక్కడక్కడ నాట్లు వేశారు. బోల్రు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని నమ్ముకొని సాగు చేస్తున్నారు. కీలకమైన దశలో ఆయా పంటలకు నీళ్లు ఎలా అనేది ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. కేసీఆర్ మానసపుత్రిక ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయిని అయిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లను ఎట్టకేలకు ఆన్ చేశారు. గోదావరిలో నీళ్లున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదంటూ అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ప్రభుత్వం మీద యుద్ధం చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశారు. దీంతో సీతారామ ప్రాజెక్టు ఒక పంపు ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తి సాగర్ బేసిన్లో ఉన్న వైరా రిజర్వాయర్ నింపారు. దాదాపు 1,25,000 ఎకరాలకు గోదావరి నీళ్లు ఇస్తామని మంత్రులు గొప్పలు చేశారు. కానీ వైరా రిజర్వాయర్ దిగువన సాగుతున్న పొలాల్లో కూడా వరి వేయొద్దని అధికారులు చెప్తున్నారు. మంత్రులు కూడా సాగుకు నీళ్లు ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఒక మంత్రి గోదావరి నీళ్లు తెచ్చాం, 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పి ఆ వెంటనే మాట మార్చేశారు. మరో మంత్రి వ్యవసాయానికి నీళ్లు వదులుతానని మంది మార్బలంతో వెళ్లి ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఎల్నినో ప్రభావంతో సాగుకు నీళ్లు ఇవ్వలేమన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గుర్తు చేసిన ఇరిగేషన్ అధికారులు వైరా కాలువ గేట్లు ఎత్తేందుకు నిరాకరించారట. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ చెరువులు తప్ప రిజర్వాయర్ల కింద ఆయకట్టు పెద్దగా లేదు. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉన్నా కిన్నెరసానికి ఇప్పటి వరకు చెప్పుకోదగిన వరద రాలేదు. దీంతో భద్రాద్రి జిల్లాలోనూ దాదాపు 2-2.5 లక్షల ఎకరాల సాగు ప్రమాదంలో ఉంది. పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు కొద్దిగా సాగవుతున్నాయి. వరి సాగు సంగతి దేవుడి మీద భారం వేయటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. సాగర్ కింద సాగు ప్రశ్నార్థకమే. నీళ్లొస్తాయో రావో ఆ దేవుడి మీద భారం. మరి గోదావరి నీళ్లున్నా ఎందుకు ఇవ్వటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కంటిన్యూగా గోదావరి నీళ్లెత్తి వైరా రిజర్వాయర్ నింపితే సమస్య తీరుతుందని చెప్తున్నారు. కేసీఆర్ సంకల్పించిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 ఏళ్లతో పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.